దొరలా తిరగాల్సిన ఓ రైతు అప్పులోల దాటికి దొడ్డిదారిన వెళ్లాల్సి వచ్చింది. పంటల కోసం చేసిన అప్పులు తడిసి మోపిడయ్యాయి. పంటలేమో చేతికందలేదు. పరిస్థితి దారుణంగా మారింది. అప్పులోల దాటికి ఆ రైతు పడ్డ వేదన అంతా ఇంత కాదు. చేతికందిన కొడుకు వ్యాపారం చేద్దామంటే అందుకయ్యే పెట్టుబడికి అప్పు పుట్టలేదు మరో రైతుకి. పంటల పెట్టుబడుల కోసం చేసిన అప్పులే తీర్చలేక సతమతం అవుతున్న ఆ రైతుకు కొడుకు వ్యాపారానికి ఎవ్వరూ చేయి చాపలేదు. ఇది మరో రైతు వ్యధ. ఉన్నది 2 ఎకరాల పొలం. దానికోసం చేసిన అప్పులు 2 లక్షల పైమాటే. బ్యాంకుల దాటికి రెన్యువల్ చేసుకుంటూ పోయిన అప్పు మాత్రం తీర్చలేక ఆ రైతు చివరకు కాలం చెందాడు. కానీ రైతు చేసిన అప్పులు కొడుకును వెంటాడాయి. ఎప్పటికీ తీర్చలేనేమో అనుకున్నాడు మరో రైతు. కళ్ళ ముందు 30 ఎకరాల భూమి ఉంది. కానీ బోర్లు వేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. దీనికోసం అప్పు చేయడం ఇష్టం లేని మరో రైతు సరే డబ్బులున్నప్పుడు బోర్లు వేసి పంటలు సాగు చేసుకున్నాం అనుకున్నాడు. ఇలా ఒక్కో రైతుకు ఒక్కో వ్యధ. అయితే వీరి చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపడానికి ఆ సూర్య భగవానుడే దిగి వచ్చినట్లుగా మారింది పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ పునరుత్పాదనలో భాగంగా నూతనంగా ఏర్పాటైన ట్రాన్స్మిషన్ టవర్ల రూపంలో ఆ రైతుల చీకటి బ్రతుకులకు వెలుగులు వచ్చాయి. కూడేరు మండలంలోని పలు గ్రామాల్లో హై పవర్ ట్రాన్స్మిషన్ టవర్లు ఏర్పాటు చేశారు. అందుకు గాను రైతుల పొలాల్లో కొంత భాగాన్ని టవర్లు ఏర్పాటుకు తీసుకున్నారు. కేవలం 10 నుంచి 12 సెంట్ల లోపు స్థలం అవసరం కావడంతో ఆయా రైతుల స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి అందిన పరిహారంతో పలువురు రైతుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమయ్యాయి. కూడేరు మండలంలోని జల్లిపల్లికి చెందిన రైతు నాగరాజు తన పొలంలో ఏర్పాటైన ట్రాన్స్మిషన్ టవర్ తో ఆ రైతు సమస్యలన్నీ పటాపంచలయ్యాయి. టవర్ ఏర్పాటు వల్ల వచ్చిన పరిహారంతో దాదాపు 2 లక్షలు అప్పు తీర్చడంతో పాటు తిరిగి పంటలు సాగు చేసుకునేందుకు పెట్టుబడులు కూడా చేతికందాయి. దీంతో నాగరాజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పులోళ్లకు ముఖం చూపించడానికి కూడా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు టవర్ ఏర్పాటుతో వచ్చిన పరిహారంతో అందరికీ అప్పులు తీర్చి దర్జాగా మనశ్శాంతిగా తిరుగుతున్నానన్నాడు. మేడం, మనకైతే మాకు ఈ పంటల్లో పంటల పండుగ మేము ఇంతకు ముందు మా పక్కన పొలం మనుషులతో మేము అప్పులు తెచ్చుకొని చేసుకున్నాం మేడం. అవి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో 2 లక్షలు మేము అప్పు కట్టుకొని కొంచెం మళ్ళా మేము మిరప పెట్టుబడి పెట్టుకున్నాం. బ్యాడి మిరప పెట్టుబడి పెట్టుకొని ఆ పంట ఇవి డబ్బులు అన్ని కట్టేసుకుని మాకు ప్రశాంతంగా ఉన్నాం మేడం. జల్లిపల్లికి చెందిన మరో రైతు మస్తాన్ పరిస్థితి కూడా ఇలాంటిది. మస్తాన్ కొడుకు మంచి ఫోటోగ్రాఫర్. ఫోటో స్టూడియో పెట్టుకోవాలన్న కళ ఆ యువకునిది. అయితే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న మస్తానయ్య పొలంలో ట్రాన్స్మిషన్ టవర్ రావడంతో ఆ కళ నెరవేరింది. ట్రాన్స్మిషన్ టవర్ వల్ల వచ్చిన పరిహారంతో మస్తానయ్య తన కుమారునికి తన సొంత ఊరిలోనే ఫోటో స్టూడియో పెట్టించారు. ఆ కుటుంబంలో ఇలా వెలుగులు నిండాయి. ఈ ప్రైవేట్ అప్పులు చేసింటాం మేడం మేము ప్రైవేట్ రైతులతోను. వాళ్ళకి డిమాండ్ 2 సంవత్సరాల నుంచి పంటలు పండలేక డిమాండ్ చేస్తామంటే కొంత అంత ఇంత అప్పులు కట్టేసుకున్నాం. నా కొడుకు ఫోటో స్టూడియో కెమెరా లేదంటే ఆయనకి కొంత సహాయం అయినట్లు మేడం. కూడేరు మండలం అంతర్గంగకు చెందిన రాము పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. తనకున్న 2 ఎకరాల్లో పంట పెట్టుబడుల కోసం ఏకంగా తన తండ్రి చేసిన అప్పు 3 లక్షలకు చేరుకుంది. తండ్రి మరణించి 16 సంవత్సరాలు అయినా ఆ అప్పు మాత్రం రాము తీర్చలేకపోయాడు. అయితే రాము పొలంలో ట్రాన్స్మిషన్ టవర్ ఏర్పాటు కావడంతో వచ్చిన పరిహారం మొత్తం బ్యాంకు అప్పు తీర్చేశాడు. తాను ఎప్పటికీ తీర్చలేననుకున్న అప్పు ఇలా తీరడంతో చాలా సంతోషంగా ఉందని రాము ఆనందోత్సవాలు వ్యక్తం చేశాడు. నాకు సంతోషమైన విషయం, మా ఇంట్లో మా నాన్న 16 ఏళ్ళు అయింది చనిపోయి. అప్పుడు చేసిన అప్పు బ్యాంక్ లో తీర్చలాక అట్లే వచ్చినాము, రెన్యువల్ చేసుకుంటూ వచ్చినాం ఫర్ ఇయర్. బట్ ఇప్పుడైతే ఈ డబ్బులు వచ్చినాయి, ఒకేసారి పోయి కట్టేసేసినాము. అదైతే నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. కూడేరు మండలం ఇప్పేరు గ్రామానికి చెందిన మరో రైతు కృష్ణస్వామి కూడా తనకొచ్చిన పరిహారంతో తన భూమిలో బోర్లు వేయించి పంటలు సాగు చేస్తున్నాడు. బోర్ల కోసం ఇతరుల వద్ద చేయి చాచకుండా దర్జాగా తనకొచ్చిన పరిహారంతో ఆయన బోర్లు వేసి పంట సాగు చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ ఏర్పాటు వల్ల చాలా మంది రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. పొలంలో ఏడాది కష్టపడ్డ రాని మొత్తం
ఒకేసారి ట్రాన్స్మిషన్ టవర్ రూపంలో ఒకేసారి అంత మొత్తం తమ చేతికి అందడంతో పలువురు రైతులు ఆ పరిహారంతో అనేక రకాల సమస్యలు తీర్చుకొని ప్రశాంతంగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ అమౌంట్ ఇచ్చారన్నారు, మీరు ఆ అమౌంట్ ని ఎలా ఉపయోగించారు సార్? మేము అక్కడ మళ్ళా ప్లస్ గా కొత్తగా బోర్ వేసాము, ఒక మోటార్ వేసుకున్నాము, ఒక పైప్ లైన్ చేసినాము. ఆ పాత బోర్లకి ఈ నీళ్లు కలిపేస్తున్నాము. దానివల్ల మాకు ఆ నీళ్లు కొద్దిగా అభివృద్ధి అయినట్ల.